బ్రేకింగ్ న్యూస్ నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందల్వాయి గన్నారం మధ్య ట్రావెల్స్ బస్సు ఒకటి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు స్పాట్లోనే చనిపోయారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం వాళ్ళని హాస్పిటల్ కి తరలించారు. మహారాష్ట్ర అకోలా నుంచి వీళ్ళంతా కూడా హైదరాబాద్ కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులు ప్రస్తుతం నిజామాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జాతీయ రహదారిపై అదుపు తప్పి ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడ్డట్టుగా తెలుస్తోంది. ప్రమాదంలో స్పాట్ లోనే ఇద్దరు చనిపోయారు. మరికొంతమంది ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి మా ప్రతినిధి దివాకర్ మరింత సమాచారం ఉంది. సార్ దివాకర్, ముగ్గురు చనిపోయారు, ఇద్దరు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు అని చెప్తున్నారు. అసలు ఏంటి ప్రమాదం, ఎలా జరిగింది? డ్రైవర్ నిర్లక్ష్యమా లేకపోతే రోడ్డు ఏమన్నా ప్రమాదకరంగా ఉందా? ఏం జరిగింది? ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే అంటే స్పాట్ లో ముగ్గురు చనిపోవడం జరిగింది. చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురాగా చికిత్స పొందుతూ మరొకరు అంటే ప్రస్తుతానికి మొత్తం నలుగురు మృత్యువాత పడ్డారు. రోడ్డు ప్రమాదంలో మరో నలుగురికి పరిస్థితి విషమంగా ఉంది. మొత్తం బస్సులో 18 మంది ఉన్నట్లు పోలీసులు అయితే ఇప్పటికే చెప్పడం జరిగింది. వీరంతా మహారాష్ట్ర వాసులు, మహారాష్ట్రకు సంబంధించిన వారు. అకోలా నుంచి హైదరాబాద్ వెళ్తున్నటువంటి ప్రైవేట్ బస్సులో వీళ్ళంతా ప్రయాణిస్తున్నారు. అయితే ఇందల్వాయి నుంచి గన్నారం దగ్గరికి రాగానే ఆ బస్సులో ఉన్నటువంటి డ్రైవర్ నిద్రమత్తుగా తెలుస్తుంది. రాత్రి సమయంలో అర్ధరాత్రి దాటిన తర్వాత రోడ్డు ప్రమాదం జరిగింది కాబట్టి ఇది ఖచ్చితంగా నిద్రమత్తు వల్లనే అంటే బస్సు అదుపు తప్పి బోల్తా పడడం జరిగింది. దీంట్లో ఈ మృతి చెందిన నలుగురు కూడా మహారాష్ట్రకు చెందిన వారుగానే పోలీసులు అయితే ఇప్పటికే నిర్ధారించారు. దాంతో చిన్న పాప కూడా ఉంది, రిషిక అనే ఒక చిన్నారి కూడా ఉంది. మిగతా ముగ్గురు కూడా మృతి చెందడం జరిగింది. మరో 12 మందికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో నలుగురు పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్లు చెప్తున్నారు. అయితే ఇది ఘోర రోడ్డు ప్రమాదంగా చెప్పవచ్చు. ఈ జాతీయ రహదారిపై ఈ గన్నారం నుంచి ఇందల్వాయి మధ్యలో తరచూ ఇలాంటి రోడ్డు ప్రమాదాలు జరగడం చూస్తూ ఉంటాయంటే పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. వీళ్ళంతా మహారాష్ట్రకు చెందినటువంటి వాసులుగా గుర్తించారు. అయితే ప్రైవేటు బస్సుకు సంబంధించి మనం AP39WH9235 అనే ఈ బస్సులో వీళ్ళంతా ప్రయాణిస్తున్నారు. అయితే ఇది అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఇది నిద్రమత్తే కారణమై ఉంటుందని పోలీసులు అయితే ప్రస్తుతానికి భావిస్తున్నటువంటి పరిస్థితి. మనం చూస్తున్నాం నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు. ఈ తెల్లవారుజామున బస్సు ప్రమాదానికి గురైనట్లుగా తెలుస్తోంది. ఇందల్వాయి గన్నారం మధ్య ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడగా నలుగురి పరిస్థితి విషమంగా ఉంది అని చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మహారాష్ట్ర అకోలా నుంచి హైదరాబాద్ కి వస్తూ ఉంది ఈ బస్. అయితే ఆ సమయంలో బస్సు ప్రమాదానికి గురైంది. క్షతగాత్రులు ప్రస్తుతం నిజామాబాద్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. జాతీయ రహదారిపై అదుపు తప్పి బోల్తా పడిపోయింది ఈ ప్రైవేట్ బస్.